ఈరోజు ఇంట్లో టమాటా కూర అయితే చేసుకొని తిందాము. టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే చేసుకొని తింటున్నాను. అయితే టమాటా కూర ఎందుకు ఇలా చేసుకున్నానంటే, మనకు నోరు చాలా బాగాలేనప్పుడు ఏ కూర చూసినా తినబుద్ధి కానప్పుడు ఇలాంటి టమాటా కూరనైతే చేసుకొని తింటే టేస్ట్ మాత్రం నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి టమాటా కూరని తిన్నారంటే మనకు నోటికి రుచి బాగా తగిలి 2-3 రోజులు వరుసగా ఇలా టమాటా కూర, టమాటా చారు చేసుకొని తినాలి అనిపిస్తుంది. అయితే మనకు ఎక్కువ ఇంట్లో కూరగాయలు, పప్పులు తిని చాలా విసుకొస్తుంది. పచ్చళ్ళు తిని ఇసుకొచ్చినప్పుడు అప్పుడు ఏది చూసినా తినాలి అనిపించదు. నోటికి అస్సలు రుచియే కొట్టదు. పచ్చిమిరపకాయలు వేసి టమాటా పచ్చడి కూడా నచ్చదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలా పండు టమాటాలు తీసుకొని టమాటా చారైనా లేదా ఇలా టమాటా కూర అయినా చేసుకోవాలి. నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. అయితే నేను కూడా అలానే నాకు కూడా కూరగాయలు, పప్పులు తిని ఒక్కొక్కసారి విసుకొచ్చి ఇలా చేసుకొని తింటాను. అయితే ఇది సింపుల్గా, టేస్టీగా, మస్తు రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు రెడీగా చేసుకోవచ్చు పండు టమాటాలు ఉంటే. దీనికి కావాల్సింది పండు టమాటాలు. ముఖ్యంగా పండు టమాటాలు ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు పెద్దగా కోసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు చిన్నగా కోసుకోవచ్చు. అయితే కొందరైతే టమాటాలు తింటారు, కొందరైతే తినరు. ఖాళీ గ్రేవీని కలుపుకొని టమాటాలు పక్కకెట్టేస్తారు. నేను కూడా అంతే. నాకు ఇష్టం ఉంటేనేమో చిన్నగా కోసుకొని కూర చేసుకుంటాను, లేకుంటే ఇష్టం లేకుంటే ఇలా పెద్దగా కోసుకొని అన్నంలో కలిపేటప్పుడు పక్కకైతే పెట్టేసుకొని తినేస్తూ ఉంటాను. అయితే టమాటా కూర కాబట్టి ఖచ్చితంగా టమాటాలు అయితే తగులుతూ ఉంటాయి. మరి నేనైతే ఈ టమాటా కూరని ఎలా చేసుకుంటానైతే చెప్తా చూడండి. తింటూ ముందైతే పండు టమాటాలు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి కోసుకుంటాను. కోసుకున్న తర్వాత ఇందులో పచ్చి పుదీనా, పచ్చి కలమాకు, టమాటాలు కోసుకున్నప్పుడే దాంట్లోకి ఇవైతే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మనము ఒక గిన్నె పెట్టి గిన్నెలో నూనె పోసి, నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు వేస్తే వేయండి, లేకుంటే లేదు. పోస్లో వేయకుంటేనే బాగుంటుంది. ఇందులో మనం ఆల్రెడీ పచ్చిది వేస్తున్నాం కాబట్టి. మరి అవి పోపు అయితే అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ కోసుకున్న టమాటా ముక్కల్ని అయితే అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి చిన్న మంట పైన, పసుపు వేసి చిన్న మంట పైన మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి. ఈ కూర రుచిగా చాలా బాగుంటుంది. 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి. అయితే ఇక ఉప్పు వేసుకున్న తర్వాత చిన్నగా మంట పెట్టి మూత పెట్టి కొద్దిగా సేపు ఆవిరికి ఉడికించుకోవాలి. తర్వాత ఆవిరికి ఉడికిన తర్వాత చెంచా తీసుకొని బాగా మెదపాలి. మెదిపిన తర్వాత అందులో కారం పొడి వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. టమాటా వేసుకున్న తర్వాత టమాటాని బాగా మెదిపిన తర్వాత మనం వేసుకున్న కారం పొడి టమాటాలో బాగా ఉడికి నూనె పైకి వస్తుంది. అప్పుడు ఈ టమాటా కూరని ఇంకొద్దిగా సేపు మగ్గించుకోవాలి చిన్న మంట పైన. మగ్గించుకున్న తర్వాత ఇంకా వేడి అన్నం అయితే పెట్టుకోవాలి. వేడిదైనా పర్వాలేదు, చల్లదైనా పర్వాలేదు, ఎవరిష్టం వాళ్ళది. అయితే వేడి అన్నం, వేడి కర్రీ, టమాటా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చల్లన్నము, చల్ల టమాటా కూర వేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా తిన్నా కానీ టమాటా కూర మస్తు టేస్ట్ ఉంటుంది. నోటికి చాలా బాగా అనిపిస్తుంది. అయితే నేనైతే 2-3 రోజులు ఈ టమాటా కూరతోటే తినబట్టి. ఎందుకంటే నోరు ఒక్కొక్కసారి మనకు వాతావరణం చేంజ్ అయినప్పుడు మనకు అలా అనిపిస్తుంటుంది.
అలాంటప్పుడు ఇలాంటి టమాటా కూర అయితే చేసుకోవాలి. నాకు నచ్చుతుంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తినాలి అని అనిపిస్తుంది. కానీ ఈ టమాటా కూర ఎవరైనా ఈజీగా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా తినేయచ్చు. ఇలా ఇందులో టమాటాలు తప్ప ఏం కలవదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజైతే నేనైతే వేడి వేడి అన్నం టమాటా కూర వేసుకొని తింటున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మధ్యాహ్నం టైంలో మనకి బాగా ఆకలి వేస్తుంది. ఉదయం నైట్ కంటే మధ్యాహ్నం పూట బాగా ఆకలి వేసినప్పుడు ఇలా టమాటా ఏ కూరైనా ఇలా ఇష్టంగా చేసుకొని మధ్యాహ్నం పూట అయితే ఏ పని ఉండదు, మంచిగా తిని కొంచెం రుచికరంగా వండుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అన్నం మొత్తం టమాటా కూరతోటి తినేస్తూ ఉంటే నోటికి చాలా బాగుంది. ఇది చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది కొంచెం నూనె ఎక్కువ వేసుకొని కారం మంచిగా తగిలిస్తే 3-4 రోజులు అయితే నిల్వ ఉంటుంది. బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మనం ఇలా చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. నోరు కూడా తిన్న తర్వాత టేస్టీగా మంచిగా రుచికరంగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అన్నం మొత్తం తిన్న తర్వాత టమాటాలు ఇష్టం ఉంటే ఇలా టమాటాలను లాస్ట్కి అయితే తినేసి నేనైతే కంప్లీట్ చేసుకుంటా. మొత్తం మీద అయితే టమాటా కూర ఇలా టేస్టీగా చేసుకొని తిని రుచి చూస్తే ఎంత బాగుందో. దీనికి ముఖ్యంగా టమాటాలు మాత్రం మంచివి చూసి తెచ్చుకోవాలి. కూర అంత బాగా అవుతుంది. మొత్తం మీద టమాటా కూరనైతే టేస్ట్ అయితే చేసిన. చూడండి, ఇలా టమాటా పచ్చళ్ళు పైతోలు మాత్రం తీసేసి పక్కన పెట్టి మిగతాదంతా తినేస్తున్నాను నేనైతే. టమాటా పచ్చళ్ళు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి నోటికి రుచికరంగా. ఈరోజు మధ్యాహ్నం పూట ఎండ కొంచెం ఎక్కువ కొడుతుంది రోజైతే బయట, ఎండాకాలం లాగా. ఇంకా మధ్యలో వానలు పడి ఇప్పుడైతే మళ్ళీ ఎండాకాలం లాగా అనిపిస్తుంది. మళ్ళీ చెట్లకు మొత్తం నీళ్ళు పట్టేయాలి. చూడండి, టమాటా కూరనైతే వదిలేయ బుద్ధి అయితే లేదు. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది, రుచికరంగా చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇలాంటి టమాటా కూర అయితే నోటికి చాలా రుచికరంగా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. నా వీడియో చూసి మీకు నచ్చకపోతే నా వీడియో ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది కదా, మీరు కామెంట్ పెడితే. ఒక మంచి నెక్స్ట్ వీడియోలో పల్లెటూరి వంటతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఏదే కానీ మనం చేసుకున్నది మనము తినగలిగితేనే ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్.